హాయ్ ఫ్రెండ్స్! ఈ కథ మీకోసంలో ఈరోజు మనం చూడబోయే నీతి కథ అవివేకం. హాయ్ చుట్కీ. హాయ్ చోటు, చెప్పు. ఏం లేదు చుట్కీ, మన ఈ కథ మీకోసం వాళ్ళు కథలు పెట్టడానికి ఎంత కష్టపడుతున్నారు. కథలు చెప్తున్నారు, ఎడిటింగ్ చేస్తున్నారు, మంచి మంచి కంటెంట్ ఇస్తున్నారు, ఇంకా మోటివేషనల్ కోట్స్ కూడా పెడుతున్నారు. అవును చోటు, మరి సబ్స్క్రైబర్స్ ఎందుకు చుట్కీ ఇంత తక్కువ ఉన్నారు వీళ్ళకి? ఫ్రెండ్స్, మరి మీరు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా బెల్లును కూడా క్లిక్ చేయండి. సరేనా చుట్కీ, ఇక మనం వెళ్దామా? ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెడుతూ ఉన్నది. అదలా పరిగెడుతూ ఉండగా కొంతసేపటికి దానికొక ఎలుక ఎదురొచ్చింది. చీమా చీమా, ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అని చీమను అడిగింది ఎలుక. అక్కడొక పెద్ద జంతువుంది, నాకన్నా చాలా పెద్దదది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను కూడా నీతో పాటే పరిగెడతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండూ పరిగెడుతూ ఉండగా వాటికొక కుందేలు ఎదురొచ్చింది. మీరెందుకలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు. అక్కడొక పెద్ద జంతువుంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అంది చీమ. అవునవును అంది వెనకాలే ఎలుక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు అందుకుంది. కొంత దూరం వెళ్ళాక వాటికొక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో, ఇంక నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను, ఇంతకు ఆ జంతువేంటి అని అడిగింది. అదా, అది పెద్ద గండు చీమ. నా వైపే వస్తుంటే తనేం చేస్తుందో అని భయపడ్డాను అని చెప్పింది చీమ. ఎలుక కుందేలు నక్కకు కోపం వచ్చి, గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా భయపెట్టావు అని కళ్ళెర్ర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ. నిజమే కదా అనుకున్నాయి ఎలుక కుందేలు నక్క. ఈ కథలోని నీతేంటంటే, ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడటం అవివేకం. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.